మనమైతే పాత గంగవరం నిన్నేదైతే విషాదకరమైన ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం. 7 స్నేహితులు ఫ్రెండ్షిప్ డే కదా, సరదాగా గడిపి ఈ క్షణాలను లైఫ్ లాంగ్ లీడ్ చేసుకుందాం, జ్ఞాపకంగా ఉంచుకుందాం అనుకున్నారు. కానీ అంతలోనే ఒక భార్య అలా 7 స్నేహితులను అమాంతం ముంచేసింది. ఒకరికొకరు చెల్లా చెదిరైపోయారు. రాళ్లల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు కొంతమంది అయితే, 2 మాత్రం నేరుగా ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఆ అలలకు చిక్కి లోపలికి వెళ్ళిపోయారు. గల్లంతైన 2 కోసం 24 గంటలుగా కూడా గాలింపు కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ మాత్రం తెలియలేదు. కానీ సమీపంలోనే ఆ కుటుంబాలు మాత్రం ఎదురు చూస్తున్నారు, బాడీస్ ఏమైనా వస్తాయా, లేకపోతే వీళ్ళు ఎక్కడైనా ఉన్నారా అని ఏదో ఒక చిన్న ఆశతో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కానీ మీకు అందరికీ తెలుసు, గతంలో కూడా బీచ్ ప్రమాదాలపైన ఎన్నో అవగాహన కల్పిస్తూ వీడియోలు కూడా రిలీజ్ చేశాం. అసలు ఎక్కడ బీచ్ చాలా డేంజరస్, ఎక్కడ సేఫ్గా ఉంటుంది, ఎక్కడ ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడ ప్రమాదాలు పొంచి ఉంటాయని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. కానీ నిన్న ఫ్రెండ్షిప్ డే రోజు జరిగినటువంటి విషాదకర వార్త మాత్రం చాలా బాధేస్తోంది. స్థానికంగా మీరున్నారు, అలాగే టెంపుల్కి సంబంధించిన కమిటీలో కూడా ఉన్నారు. జనరల్గా ఇక్కడికి ఎవరిని అలౌ చేయరు, కానీ క్రేజ్ కొలిది చాలామంది తెలియకుండానే వస్తున్న పరిస్థితి. బట్ నిన్న ఏం జరిగిందండి? అయితే నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాళ్ళు ఫొటోస్ తీసుకుందామని మన పాదగంగవరం యూట్యూబ్ల ద్వారా మరి ఇన్స్టాగ్రామ్ ద్వారా చూస్తున్నారనమాట. చూసి ఇక్కడికి ఎంజాయ్ చేద్దామని వచ్చారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎంజాయ్ చేద్దామని వచ్చారు. అంటే మరి మాకు కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మనుషులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఇటువంటి ప్రదేశాల్లోకి రాకూడదు. ఎందుకంటే ఈ ప్రదేశాలు ఎటువంటివి అంటే, మనుషులు చాలా అరుదుగా ఉండే స్థలం అన్నమాట ఇది. అంటే ఎవరు ఇక్కడ ఉండరు, ఎందుకంటే ఇది నిషేధించబడిన స్థలం. ఇది ఇక్కడ మాధవస్వామి టెంపుల్ ఉంది కాబట్టి మా గంగవరం గ్రామస్తులు 4 గ్రామాల ప్రజలు ఇక్కడ నిత్యం పూజలు చేస్తారు కాబట్టి వాళ్ళకే పర్మిషన్ ఇచ్చారు. అంటే వాళ్ళు వచ్చి సంవత్సరానికి ఒకసారి కనుమ పండుగ రోజు, మాఘ పౌర్ణమి రోజు పండుగ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట. అయితే ఆ యొక్క పూజలు పురస్కారాలు జరుగుతున్నాయండి. ఇక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కావచ్చు, గంగవరం పోర్టు కూడా వీళ్ళు ఏంటంటే పర్మిషన్ ఇస్తున్నారనమాట. అక్కడ టెంపుల్ ఉంది కదా, మనం టెంపుల్కి వెళ్ళడానికి భక్తులు అడ్డుకూడదని వాళ్ళు మాకు గేట్ వదిలితే, ఏంటంటే వీళ్ళు గుడి భక్తుల కంటే ఇక ఫ్రెండ్స్ కానీ లేకపోతే సెల్ఫీలు రీల్స్ చేసుకోవడానికి ఫోటో షూట్స్ కానీ వీళ్ళందరూ వచ్చేస్తారనమాట. పోనీ రావచ్చు, వచ్చారు, ఓకే. కానీ ప్రమాదకరమైన స్థలం ఈ సముద్రం. ఈ సముద్రం అంటే ఎవరికి చుట్టం కాదు కదా. ఈ సముద్రంలో మేము మత్స్యకారులు గజేతగాళ్ళే ఇక్కడికి రావడానికి భయపడతారు, ఇక్కడ వేట చేయడానికి భయపడతారు అన్నమాట. అటువంటి ప్రదేశం ఇది. అలాంటిది వీళ్ళు కొండ ఎక్కి దానితో అక్కడ ఉండే చాలా చాలా ప్రమాదకరమైన స్థలంలో దిగి ఫొటోస్ దిగుతుంటే, ఇంకా భగవంతుడి దేవుళ్ళ 5 బతికారు, లేకపోతే ఇంకా వాళ్ళు కూడా చనిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నిన్న వీళ్ళు ఇక్కడ నిల్చున్నారు కదండి, అసలు అది అంతవరకు సేఫ్టీ? ఇక్కడ నిల్చునే ప్రదేశం అండి. ఇక్కడ గజేతగాడు కూడా నిల్చోడనమాట. ఎందుకంటే ఇక్కడ అలలు ఎనీ టైం వస్తుంటాయి, ఎనీ టైం అలలు వచ్చి కొడుతుంటాయి అనమాట. ఇంచుమించు ఎన్నో టన్నుల వాటర్ వచ్చి కొడుతుంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఎలా ఉంటుందండి? వాళ్ళు వెళ్ళిపోతే ఏం చేస్తారండి? పోనీ ఇంకొకటి అండి, ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచిస్తామంటే మనం, పోనీ ఇక్కడ ఎవడన్నా పడిపోయినా సరే కాపాడడానికి కూడా మనిషి వెళ్ళలేడు. పోనీ ఏదైనా ప్లైన్కి ఉందా, సముద్ర తీర మట్టం మీద ఏమన్నా కాపాడడానికి అసలు కాపాడడానికి కూడా అవకాశం లేదు. అంత గజేతగాడు కూడా అక్కడ దిగడానికి కూడా అవకాశం లేదు. అటువంటి ప్రదేశంలో వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు. ఒకళ్ళు పడిపోయినా వాళ్ళు వచ్చి బాబు మమ్మల్ని కాపాడండి కాపాడండి అని దిగడానికి కూడా అవకాశం లేదండి. ఇక్కడ చిన్న పిల్లలు అయితే పోనీ తెలీదు అనుకోవడానికి, కొంచెం యూత్ వీళ్ళందరూ అంటే మంచి చెడు అన్నీ తెలిసేటటువంటి వయసే. ఆ 7 కనీసం ఒక్కరైనా వద్దు, ఇది అసలు సేఫ్ ప్లేస్ కాదు, సెల్ఫీ మాట దేవుడు ఎరుగు, మనం సేఫ్గా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళామా లేదా, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా ప్లెయిన్గా ఉంది, ఇక్కడ నించోవచ్చు, చూడొచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఈ బ్యాక్ సైడ్ ఒకసారి వాటర్ చూపిద్దాం. ఇంతవరకు అలల వాటర్ వస్తుంది అంటే అసలు ఎంత డేంజరస్ ప్లేసో అర్థం అవ్వడానికి మీకు విజువల్స్ చూపిస్తున్నాను. అంటే మీ అంచనాకి, మీరు మత్స్యకారులు అండ్ ఇక్కడ ఉంటారు స్థానికంగా, మీకు కొంత ఐడియా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ వచ్చే ఫోర్స్ని తట్టుకోవడం అసలు సాధ్యమేనా? ఇక్కడ పెద్ద పెద్ద బోటులు కూడా ఇక్కడికి అప్పుడప్పుడు వలలు వడ్డుతుంటారు. మత్స్యకారులు సముద్రం వేటకు వచ్చి ఇక్కడ వలలు వేసి చేపలు పడుతుంటారు. మనుషులు ఏంటంటే ఎన్నో టన్నులను బరువున్న బోటులే బదలైపోతాయి. అలలు అంత గట్టిగా వస్తుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మత్స్యకారులు కూడా బోట్ల మీద వేటాడడానికి కూడా ఇటువంటి ప్రదేశాల్లో భయపడతారు. ఎందుకంటే అలలు కొట్టిన దెబ్బకి బోట్లు ఎన్నో బదలైపోతుంటాయి. మనుషులు కూడా, మత్స్యకారులు కూడా ఎంతోమంది చనిపోయారు కూడా ఇటువంటి ప్రదేశాలు. అటువంటి డేంజర్ పొజిషన్ అనమాట. ఇదే కాదండి,
సముద్రం స్నానం అంటే డేంజర్. ఈ గంగవరం బీచే కాదండి. నేను వచ్చే విన్నపం ఏం చేస్తున్నానంటే ప్రజానీకానికి కానీ విద్యార్థులకు కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ అందరికీ నేను చెప్తున్నానంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే సముద్రం స్నానము ఎవి డేంజర్. సముద్ర స్నానం ఒకవేళ మీరు చేయాలనుకుంటే జనవరి కానీ ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఈ 3 months కూడా అలలు చాలా తాకిడి తక్కువ ఉంటుంది కాబట్టి సముద్రం కూడా సమంగా ఉంటుంది కాబట్టి అప్పుడు స్నానం చేయడానికి ఏదైనా అవకాశం ఉండొచ్చేమో. అది కూడా సముద్రం ఎవరికి చుట్టం కాదు. సముద్ర స్నానం డేంజర్. నేను మత్స్యకారులే, మేము సముద్రానికి ఎదురెత్తగలం, మేము గంగపుత్రులను ఎదురెళ్ళగలం, కానీ మేమే భయపడతాం సముద్ర స్నానం చేయడానికి. సముద్ర స్నానం అంత డేంజర్ అనమాట. చాలామంది అనుకుంటారు లోనకి వెళ్తే కదా ప్రమాదం జరుగుతుంది అనుకుంటారు. లోనకి వెళ్ళవసరం లేదండి. మీరు ఒడ్డుని ఇలా కాలు పడితే తీసుకెళ్ళిపోతుంది సముద్రం. అంత డేంజర్ అనమాట. ఇదే నదులు కాదండి, ఇది లేకపోతే చెరువులు కాదండి, ఇవి సముద్రం అని అంత డేంజర్ అనమాట. అంత డేంజర్ అయిన ప్రదేశంలో ఇప్పుడు సముద్ర స్నానం చేయకపోతే ఎవరు చనిపోరు కదా. ఇప్పుడు 2 వ్యక్తులు చనిపోయారు, ఎంతోమంది చనిపోతున్నారు అనమాట. ఈ మెసేజ్ జనాల్లో తీసుకెళ్ళండి. ఎంతోమంది చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధువులు ఎంతో దుఃఖంలో ఉండిపోతున్నారు అనమాట. సముద్ర స్నానం చేయకండి. మహాశివరాత్రి నాడు ఆ శివుడు పరమేశ్వరుడు ఆ రోజు నేనైతే స్నానం చేస్తాను, మత్స్యకారుడండి. ఆ రోజు నేను స్నానం చేస్తాను, అది కూడా ఒడ్డుని అలా మునిగేసి వెళ్ళిపోతాను అనమాట. మేమే అంత భయపడుతుంటాము. మా మత్స్యకారులు ఎంతో మంది చనిపోతుంటారనమాట. వాళ్ళు చూసి కూడా మీరు తెలుసుకోకపోతే ఎట్లాగండి మేడం గారు? ఇదంతా ఒక ఆవేదన. ఎందుకంటే పిల్లల్ని కోల్పోవడం అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత గుండె కోత. ఒక్కసారి ఆలోచించండి. అందులోనూ ఇక్కడ ఇలా జరిగింది అని బంధువులు చుట్టాలు కుటుంబ సభ్యులు వచ్చి చూసినాక పిల్లల్ని అసలు ఎలా క్షమించగలుగుతారు? వాళ్ళకి తెలియదు అసలు ఈ ప్లేస్కి రావచ్చా, ఈ ప్లేస్లో సెల్ఫీలా సరదాలా, ఏమి ఇక్కడ ఉండి ఫోటోలు తీసుకొని నేరుగా ఇంటికి వచ్చేస్తే కాదా అన్నట్టు. ఒకటి ప్రమాదం జరిగింది, దురదృష్టవశాత్తు 2 అయితే గల్లంతయ్యారు. ఇందులో మనం ఎంత బాధపడాలో ఇట్లాంటి విషాదకర పరిస్థితుల నుంచి కూడా చాలా మెసేజ్లు తెలుసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇది పూర్తిగా నిషేధించబడినటువంటి ప్లేసు. కేవలం మాధవ స్వామి వారి జాతర జనవరిలో జరుగుతుంది. అది కూడా గతంలో మేము ఇంటర్వ్యూలు చేసి ఇక్కడికి రూట్ మ్యాప్ ఎలా యాక్సెస్ చేస్తారు, ఎలా పంపిస్తారు, పోలీసు భద్రత ఎలా ఉంటుంది, కమిటీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అప్పుడు మాత్రమే ఎందుకు పంపిస్తారు, ఇన్ని విషయాలు మేము చెప్తున్నాం. కానీ సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ అవో ఇవో చూసేసి క్రేజీ కొద్దీ వచ్చేసి ఇక్కడ ప్రమాదాల్లో చిక్కుకుపోతున్నటువంటి పరిస్థితి. బీ సేఫ్, చాలా జాగ్రత్తగా ఉండండి.